హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్డు ములక్కాయ టమాటా వండుతున్నా ఫ్రెండ్స్. గుడ్లు అయితే ఉడకబెట్టుతున్నాను. ములక్కాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను చేసే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మొత్తం నూనెలో వేసేస్తాను. కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఈ ములక్కాయ కూడా నూనెలో బాగా ఉడుకుతుంది. ఉల్లిపాయతో పాటు ఉడికిపోతుంది. మంచి రుచిగా ఉంటుంది ములక్కాయ కూడా నూనెలో వేడితే. మూత పెట్టుకుంటాను. ఇంకొంచెం వేగాలండి. ఈలోగా కొంచెం పసుపు వేద్దాం. పసుపులో పసుపు ఈ పసుపు బాగా పచ్చగా ఉందండి. కారంలో కూడా వేసాను పసుపు కొమ్ములు. ఇది పట్టించిన పసుపు, అందుకే కొంచెం వేసాను. వేగినండి. ఇప్పుడు టమాటా వేద్దాం. నాకైతే ములక్కాయ చాలా ఇష్టం అండి. ములక్కాయ గుడ్డు, ములక్కాయ చికెన్, మటన్లో ములక్కాయ, అన్నింటిలో ములక్కాయ ఉంటే చాలా ఇష్టంగా తింటాను. నా కోసమన్నా వేసుకుంటాను ములక్కాయలు. ఒకసారి మూత పెట్టేస్తాను. ఒకసారి మూత తీసి చూద్దామండి. టమాటా మెత్తబడిపోయింది. సింపుల్గా అయిపోద్ది. 10 నిమిషాల్లో అన్నీ రెడీ పెట్టుకుంటే త్వరగా అయిపోయాయో చూపిస్తానండి. కారం వేసేస్తున్నా. అంటే ఫ్రెండ్స్, ఇంకా కూర చిటికలో అయిపోద్ది అన్నమాట. ఉల్లిపాయతో పాటే ములక్కాయ కూడా ఉడికిపోయింది కాబట్టి ఇది అయిపోయింది. పచ్చివాసన పోయిందాక ఆయిల్లో వేపుకున్నాం కదా ఇవన్నీ. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ పోసేసుకొని గుడ్లు ఉడకబెట్టి ఒలుచుకొని ఉంచుకున్నాం కదా, అవి దీంట్లో వేసేద్దాం. ఎందుకంటే ఉప్పు, ఈ టమాటా పులుపు ఇదంతా గుడ్డుకు పట్టిద్ది, ఉడికిద్ది అన్నమాట. చక్కగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు గుడ్లు వేసేస్తాను. గుడ్లు ఘాటు పెట్టుకున్నాను. కూరలో వేసేసుకుంటున్నాను. ఈ కొంచెం ఉడికిందంటే ఈ గుడ్డుకి మొత్తం ఉప్పు కారం పడుతుంది. 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కోలాగా వండుతారండి. నేనైతే ఇలా వేస్తాను. గుడ్లని ఆయిల్లో వేపు కూడా వేస్తారు. ఆయిల్లో వేపితే ఏమైందంటే పైన ఉన్న చర్మం, వైట్ మొత్తం కొంచెం మాడిపోద్ది. అప్పుడు కసకసమంటుంది. కొంతమందికి అది ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదండి. నేనైతే ఇలాగ వేస్తాను, చక్కగా ఉంటుంది. మూత పెట్టి ఒక నిమిషం ఉంచుదాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, దగ్గరికి అయిపోయింది. 5 నిమిషాల్లో కర్రీ రెడీ. ఇంకా త్వరగా అయిపోవాలంటే గుడ్లు ఉడకబెట్టే టైం కూడా లేకుండా ఈ కర్రీ చేసేసి చక్కగా గుడ్డు పగలగొట్టి 4 దిక్కులు 4 వేసి మూత పెట్టామంటే చక్కగా ఉడికిపోతాయి. ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరికి వేసి పెట్టేయచ్చు. అయిపోయిందండి కర్రీ. ఎంతో రుచికరమైన ములక్కాయ టమాటా గుడ్డు. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి రైస్లో వేడి వేడి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే వేడివేడిగా తింటానికి ఇష్టపడతాను. అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు టమాటా ములక్కాడ కర్రీ మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను తినబోతున్నాను, మీరు కూడా తినండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.